రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం పడే ఛాన్స్ ఉందన్నారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని అన్నారు. రానున్న మరో 5 రోజుల్లో ఇదే పరిస్థితి ఉంటుందంటున్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో మౌనిక ఫేస్ టు ఫేస్. ఏర్పడిన ద్రోణి కారణంగా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయింది. గత వారం కింద చూసుకున్నట్లయితే విపరీతమైన వేడి గాలితో ఇబ్బంది పడిన నగరవాసులు ఇప్పుడు ఈ 2 రోజులుగా అయితే కూల్ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇదే వాతావరణం ఎన్ని రోజులు ఉంటుంది, ప్రజెంట్ రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎట్లా తెలుసుకుందాం. ప్రజలు మన బేగంపేట వాతావరణ కేంద్రంలో మనతో పాటు సీనియర్ అధికారి శ్రావణి గారు మనతో మాట్లాడతాం. మేడం, గుడ్ న్యూస్ అయితే చెప్పినట్టు తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఫుల్ వేడి, కానీ ఒక 2 డేస్ నుంచి కూడా కాస్త వాతావరణం కూల్ అయింది. సో ఎలా ఉంది మూమెంట్ అంటారు? గత వారం రోజులు చూసుకున్నట్లయితే రాష్ట్రం మొత్తం మీదుగా దాదాపుగా 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేడిమి వాతావరణం చూడడం జరిగింది. కానీ గత 24 గంటల ముందు చూసుకున్నట్లయితే మనకి ఉత్తర ఛత్తీస్గఢ్ మరియు పరిసర ప్రాంతం నుంచి దాదాపుగా దక్షిణ తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి, అదేవిధంగా మనకి ఈశాన్య రాజస్థాన్ పరిసర ప్రాంతం నుంచి మరత్వాడ మీదుగా ఒక ఉపరితల ద్రోణి ఏర్పడడం వల్ల ఈ ద్రోణి ప్రభావం వల్ల మనకి గత 24 గంటల నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గడమే కాకుండా అక్కడక్కడ వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అలాగే గత 24 గంటలు చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని చాలా వరకు మనకి 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడంతో పాటుగా కొన్ని చోట్ల మనకు ఉరుములు మెరుపులతో వర్షపాతం, అదేవిధంగా ఈదురుగాలులు కూడా వీచడం జరిగింది. ముఖ్యంగా ఈవినింగ్ అయ్యేసరికి చల్లని వాతావరణం, ఈదురుగాలు అయితే భయంకరంగా కనిపించినాయి. సో గాలి వేగం ఎలా ఉంది? ప్రస్తుతానికి గత 24 గంటలు చూసుకున్నట్లయితే దాదాపుగా గంటకు మనకి 10 నుంచి 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచడం అయితే జరిగింది. మనకి ఇదే విధంగా వచ్చే 5 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, పువ్వాలపల్లి పరిసర ప్రాంతాల్లో మనకి సాయంత్రం 4 గంటల నుంచి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు దక్షిణ తెలంగాణలో కాస్త వడగాల్పులు ఉండే అవకాశం ఉందన్నారు. సో అక్కడ వాతావరణం ఎలా ఉండబోతుంది ఈరోజు? దాదాపుగా దక్షిణ తెలంగాణలో కూడా మనకి పూర్తిగా హీట్ వేవ్ కండిషన్స్ అంటే వడగాల్పులు అనేవి తగ్గాయి. దాదాపుగా దక్షిణ తెలంగాణ జిల్లాలోని సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 38 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వచ్చే వారం రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఎల్లుండి 12వ తేదీన రాష్ట్రం మొత్తం మీదుగా కూడా సాధారణ ఉష్ణోగ్రత నమోదవుతూ కొద్దిగా వర్షపాత సూచన కూడా ఎక్కువగా కనిపిస్తుందన్నమాట. మామిడి పంట నష్టం ఎలా ఉండబోతుంటారు? రైతులకి మీరేం సమాచారం అందిస్తారు? ప్రస్తుతాని వరకు అయితే అంతగా ఆశించినట్టు వర్షాలు అయితే లేదు. గత 2 రోజుల నుంచి కొద్దిగా వర్షపాతం అనేది నమోదవుతుంది. వచ్చి 5 రోజులు కూడా కొద్దిగా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది మామిడి దాదాపుగా మనకి పూత నుంచి కొద్దిగా పిందె చేరే స్థాయి కాబట్టి ఈ సమయంలో అంత పెద్దగా నష్టం అయితే ఉండదు. మనకి ఇంకొంచెం నష్టం అనేది మార్చిలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. దాదాపుగా ఇప్పుడు పిందెలు రాలిపోతే కొద్దిగా నష్టం ఉంటుంది, కానీ ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఈ ఉరుములు మెరుపులతో ఉండే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ఆయా ప్రదేశాల్లోని అంత ఇదిగా ఉండే అవకాశం అయితే లేదు, కనిపించడం లేదు. ఈ 5 రోజుల తర్వాత మళ్ళీ ఈ సీజన్లో, ఈ వేసవి కాలంలో రెయిన్ అలర్ట్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఓవరాల్గా ఇప్పటి వరకు కూడా ఎక్కడెక్కడ ఎంతెంత నమోదైంది, ఇటు వాతావరణం వయసు ఎలా నమోదైంది? మనకు చూసుకున్నట్లయితే ఇంకా 2 వారాలు కూడా మనకి సాధారణ వాతావరణం ఉండే అవకాశం అయితే ఉంది. గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాల్లోని మనకి వేడిగాల్పులు, వడగాల్పులు దాదాపుగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అదేవిధంగా మనకి వర్షపాతం చూసుకున్నట్లయితే అత్యధికంగా మనకి ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి హేల్ స్టార్మ్ అంటే వడగళ్ల వాన కూడా కురవడం అయితే జరిగిందనమాట. వచ్చే 5 రోజులు కూడా కొద్దిగా ఈ ప్రదేశాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రానున్న 5 రోజుల పాటు కూడా అక్కడ కూల్ వెదర్ కనిపించబోతుంది. మోస్తా నుంచి కూడా అక్కడక్కడ చిరుజల్లు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. వినోద్తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.